అద్దె ఇంట్లో పాలు పొంగించడం మంచిదేనా? పండితులు ఏం చెబుతున్నారంటే, చాలా మంది ఉద్యోగాల కోసం పల్లెను వదిలి పట్నం వస్తుంటారు. ఇక మంచి జీతం, ఖర్చులన్నీ పోను ఎంతో కొంత డబ్బును ఆదా చేసుకోగలం అనే నమ్మకం వచ్చినప్పుడు పట్నంలోనే ఫ్యామిలీ పెట్టేస్తారు. దీంతో ఏదో ఒక ఇంట్లోకి అద్దెకు వెళ్తుంటారు. అయితే చాలా మంది అద్దె ఇంట్లో కొత్తగా వెళ్తున్నప్పుడు పాలు పొంగించడం లాంటిది చేస్తారు. అయితే అసలు అది మన ఇల్లు కాదు. మనం కొత్తగా ఇల్లు కట్టుకోలేదు. ఎవరో కట్టిన ఇంట్లోకి మనం వెళ్ళి పాలు పొంగించడం మంచిదేనా అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. కాగా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. అద్దె ఇంట్లో పాలు పొంగించడం మంచిదేనా అంటే అసలే శుభప్రదం కాదు అంటున్నారు పండితులు. అద్దె ఇంట్లోకి మారాలి అనుకునేవారు శ్రావణం, ఆషాఢంలు, భాద్రపదం వంటి మాసాల్లో మారితే మంచిది. కానీ అద్దె ఇంట్లోకి మారుతున్నప్పుడు మాత్రం అసలే పాలు పొంగించకూడదు. దీనివల్ల మీ సొంతింటి కల నెరవేరే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు. అంతేకాకుండా అద్దె ఇంట్లో పాలు పొంగియడం వల్ల ఆ ఫలితం ఆ యజమానికే వెళ్తుంది. మీకు ఎలాంటి మంచి జరగదు. అద్దె ఇంట్లోకి కేవలం వారం తిథి చూసుకొని వెళ్తే చాలు, పాలు పొంగించాల్సిన అవసరం లేదు అని వారు చెబుతున్నారు. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.